ఈ వార్తలను సమర్పిస్తున్న వారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ పొందే అవకాశం ఉందంటున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. ఈ నెల 19వ తేదీ పంచమి తిథి కావడంతో జంగారెడ్డిగూడెం వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలలో విద్యార్థులతో ప్రత్యేక పూజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలంటున్న పండిత పురోహితులు. విజయవంతమైన తొలి విదేశీ పరిజ్ఞానంతో రూపొందుకున్న విక్రమ్-1 నింగికి ఎగసిన మిషన్ ఆగమన్. అమెరికా వ్యవసాయ ఒప్పందాలపై గలమెత్తిన రైతులు. ఈ నెల 22వ తేదీన నిరసనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల సమన్వయ సమితి. ఏలూరు రూరల్ పరిధిలో విజయవంతమైన ఆపరేషన్ వజ్రప్రహార్, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి ఆషాఢ మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి పంచహారతులు ఇస్తున్నారు. వీటిని తిలకించేందుకు భక్తులు, మాలాదారులు తరలి వస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో వివిధ హోమాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ తెలిపారు. ఈ నెల 23వ తేదీ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు విచ్చేస్తున్నట్లు తెలియజేశారు. నమస్తే వారాహి దేవ్యే నమః. దశమహారతో దర్శయామి. గోవిందా వారాహి మాతాకి. గోవింద అభివృద్ధి సిద్ధ్యంతో మమ సహ కుటుంబీ వారాహి దేవత ఆరాధన వారాహి దేవ అస్తయో అగ్రవర్తయామి సహాయే వర్తయామి జలాశక్తి పంచామృత దీపం కర్పూర జ్యోతి మాలలకే కర్పూర జ్యోతి ఈ నెల 19వ తేదీ పంచమి కావడం, ఆదివారం రావడం విశిష్టకరమైన పర్వదినంగా భావిస్తారని, పంచమి రోజు వారాహి మాతకు ఎంతో ఇష్టమని పండిత పురోహితులు తెలియజేస్తున్నారు. పంచమి పర్వదినం రోజు విద్యార్థులచే వారాహి అమ్మవారి పూజలు నిర్వహిస్తే ఎంతో మంచిదని పేర్కొంటున్నారు. పంచమి తిథి రోజు చేసే కుంకుమ పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఈ నెల 19వ తేదీ ఆదివారం పంచమి పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు, ఈ పూజలలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారాహి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ తెలిపారు. విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. జంగారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ వారాహి నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వారాహి నవరాత్ర మహోత్సవంలో భాగంగా ఈ రోజు 4వ రోజు శనివారం అమ్మవారి ఉదయకాలంలో పంచామృతాలతో అభిషేకము, తదనంతరం దీక్షా దంపతులు చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యప్రాసన, గోపూజా కార్యక్రమం జరిపించి ఇప్పుడు అమ్మవారికి ప్రీతిగా గ్రామంలో ఉన్న మొత్తం కూడా సర్వ సౌభాగ్యాలతో ఉండాలని ప్రతినిత్యము జరిపించే విధంగానే ఈ రోజు కూడా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 4:30 గంటలకి సమస్త శత్రుబాధల నివారణ కొరకు మహా సుదర్శన హోమం, అలాగే ఈ యొక్క గ్రామంలో ఉన్న వారందరూ కూడా అనేక గృహ నిర్మాణాలు చేయాలని చెప్పి, వాస్తు దోషాలు ఉన్న పరిహారం అవ్వాలని చెప్పి వాస్తు నారాయణ హోమం, అలాగే సాయంత్రం లక్ష్మీనారాయణ హోమ కార్యక్రమాలు, తదనంతరం 6:30-7 గంటల మధ్యలో
గ్రామంలో అమ్మవారికి సప్తహారతుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రేపు వారాహి నవరాత్రి మొత్తానికి అమ్మవారికి చాలా విశేషమైన రోజు రేపు పంచమి. మరి వారాహి అమ్మవారికి పంచమి తిథి అన్న చాలా విశేషంగా అమ్మవారికి ఇష్టమైన రోజు. అటువంటి పంచమి పురస్కరించుకుని రేపు ఉదయం అమ్మవారికి 4 గంటలకే పంచామృతాలతో అభిషేకము, తదనంతరం దీక్షా దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం ఇత్యాది కార్యక్రమాలు జరిపించి రేపు విద్యార్థుల చేత అలాగే సువాసినీల చేత లక్ష్మీకుమార్చన, విద్యార్థుల చేత సరస్వతి పూజా కార్యక్రమం. ఆ యొక్క పూజలో కూర్చునేటువంటి విద్యార్థులందరికీ కూడా కమిటీ వారి తరపున పుస్తకము, పెన్ను అమ్మవారి ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకి యథావిధిగా లక్ష్మీ గణపతి పూర్వక రుద్రహోమం, చండీ హోమం. అందున రేపు ఆదివారం కాబట్టి అందరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలున్న పరిహారం అవ్వాలని ఆరోగ్యం కొరకు పౌరహోమ కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ అలాగే రాత్రి 7 గంటలకి నీరాజన మంత్రోష్పాలు, చతుర్వేద స్వస్తి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతో మంది దాతలు ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఈ యొక్క కార్యక్రమానికి సహకారం చేసేవారుంటే ఇక్కడ ఆలయ కమిటీ వారు ఉన్నారు, వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతో మంది విశేషంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు గమనించి ప్రతినిత్యము కూడా అమ్మవారి సన్నిధానం వచ్చి అమ్మవారి యొక్క అర్చనలు, అభిషేకాల్లో, హోమ కార్యక్రమాల్లో, కుంకుమ పూజా కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాం. జై వారాహి మాతాకి గోవిందా. ఈ నెలాఖరు వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని జంగారెడ్డిగూడెం దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు ఉన్నట్లు తెలిపారు. హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉందని తెలిపారు. మధ్యాహ్నం భోజన వసతితో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని పథకాలు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా జాయిన్ అవ్వాల్సినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే 10th క్లాస్ పాస్ అయ్యి తప్పనిసరిగా కళాశాలకు వచ్చినట్లయితే వారికి నచ్చిన గ్రూపులో అడ్మిషన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియచేయటం అనేటటువంటి జరుగుతుంది. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అట్లాగే సిఈసీ, హెచ్ఈసీ తెలుగు మీడియంలో కళాశాలలో అడ్మిషన్స్ ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. 6 ఆడపిల్లలకి 3 హాస్టళ్ళు, అట్లాగే అబ్బాయిలకి కూడా 3 హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, అదేవిధంగా ఎస్టీ హాస్టల్ అమ్మాయిలకి ఉంది, అట్లాగే అబ్బాయిలకి కూడా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి పిల్లలకి అది మంచి అవకాశం కాబట్టి దాన్ని వినియోగించుకుంటారని తల్లిదండ్రులు తెలియచేయటం జరుగుతుంది. అట్లాగే డే స్కాలర్స్కి మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది నిర్వహించటం అనేటటువంటి జరుగుతుంది. హాస్టల్ పిల్లలేమో హాస్టల్లో భోజనం చేస్తారు. అట్లాగే డే స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ మధ్యాహ్న భోజనం కళాశాలలో చేయటానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని మేము విద్యార్థులకు అట్లాగే తల్లిదండ్రులకి ఈ సందర్భంగా తెలియచేయటం జరుగుతుంది. ఈ కళాశాలలో స్టాఫ్ అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. ఎవరు కూడా ఏ పోస్ట్ కూడా వేకెంట్ లేదు. అన్ని కోర్సులకి సంబంధిత అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి ఈ విద్యా విధానంలో ఏ విధమైనటువంటి లోటు లేకుండా మా సాయశక్తిలా మేము కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామనేటటువంటి జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద సాయిబాబా మందిరంలో మాస్టర్ ఎకిరాల కృష్ణమాచార్యులు శత జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తొలుత సాయిబాబాకు విశేష పూజలు చేశారు. పూజాది కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు దారా రవి తెలిపారు. దేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ విక్రమ్-1 శనివారం కొంత ఆలస్యంగా నింగిలోకి దూసుకు వెళ్లింది.
ఈ ప్రయోగంలో భాగంగా మిషన్ ఆగమన్ విక్రమ్-1 సృష్టికర్తల సంతకాలను స్పేస్ లోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11:30 ప్రయోగం జరగాల్సి ఉండగా 35 నిమిషాలు ఆలస్యంగా నింగిలోకి దూసుకువెళ్లింది. భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం మిషన్ ఆగమన్ నిలిచింది. స్కెర్యూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగం చేశారు. భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగంగా రికార్డు సృష్టించారు. తనయుడు దేవాంష్తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం విజయవంతం కావడంతో లోకేష్, దేవాంశ్ సంబరాలు చేశారు. స్పేస్ టెక్ స్టార్టప్స్ స్కెర్యూట్ ఏరోస్పేస్ ను విక్రమ్-1 అభివృద్ధి చేస్తుంది. 350 కిలోల బరువున్న 4 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి విక్రమ్-1 రాకెట్ మోసుకు వెళ్లినట్లు తెలిపారు. దేశంలో డీప్ టెక్ ఆశయాలకు కీలక మైలురాయిగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం నిలవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున 4:30 సుప్రభాత సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం భక్తులకు విశేషమైన అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం 5 గంటల నుండి ఆలయ గిరి ప్రదక్షిణ మొదటి భాగంలో భూవరాహ స్వామి దర్శనం అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులు కంకణ ధారణతో కాలినడకన 7 కొండలు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ నెల 25వ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 8:44 గిరి ప్రదక్షిణ మొదటి మార్గంలో భూవరాహ స్వామి ఆలయం నుండి ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు, ఈవో ఆర్వి చందన, అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, కోలాటం, వికాస తరంగిణి, దాతలు, వాహన సేవతో, ఆలయ కళ్యాణం, ఉత్సవమూర్తులతో, గోవింద నామస్మరణతో మహాగిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది భక్తులకు భారీ అన్నప్రసాదం జరుగుతుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, ఆర్యపల్లి నాని, మడ్డు ప్రసాద్, వడిగళ్ల కుమారి, ముప్పిడి భాను, అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బిన దత్తాత్రేయ, పేరుచర్ల జగపతిరాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, వాసవిసాయి నగేష్, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. పూజా టికెట్లు, ప్రసాదాలు, విరాళాలు, అన్నదానం విరాళాల ద్వారా స్వామివారికి 1,11,990 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మన ఆలయం వారంతా కూడా పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఇలా అనుకోగానే మనకి విశేషంగా తొలి ఏకాదశి శనివారం కూడా రావడం జరిగింది. జూలై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రతి శనివారం భక్తులంతా కూడా ఎవరికి వారే జరిగే గిరి ప్రదక్షిణని మహాగిరి ప్రదక్షిణ మహోత్సవంగా మనం జరుపుకోబోతున్నాం. దీనికి అనుగుణంగా రోజు ఉదయం 9 గంటలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి మన ఆలయంలో వరాహస్వామి స్వామివారి యొక్క పాదుకా మండపం దగ్గర నుంచి కూడా ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో, అదేవిధంగా అనేక భజన మండళ్లతో, కోలాట బృందాలతో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహాగిరి దక్షిణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ మహాగిరి దక్షిణ మహోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను మన కార్యనిర్వాహకులు గారు, అలాగే మన ధర్మకర్త మండలి చైర్మన్ గారు, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల యొక్క సహకారంతో విశేషంగా భక్తులకు కావాల్సిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి శనివారం కూడా కలవటం విశేషం. ఇలాంటి మహాగిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు తండోపతండాలుగా మీ బంధుమిత్రులతో తరలి వచ్చి ఆ స్వామివారి యొక్క మహాగిరి ప్రదక్షిణలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. గోకుల తిరుమల పాదయాత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పాదయాత్రికి నేను చేసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 25వ తారీఖుని జరగబోయే మహాగిరి ప్రదర్శన చేసి సంవత్సరం అయిన సందర్భంగా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పాల్గొని ఈ యొక్క మహాగిరి ప్రదర్శన విజయవంతం చేసి మేమిచ్చే తీర్థ ప్రసాదాలు సేకరించి స్వామివారి కృపకు పాత్ర అవ్వాలని ఈ సందర్భంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను.
ఆపరేషన్ వజ్ర ప్రహారంలో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించారు. ఏలూరు జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమాన్ని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రమ్మ కాలనీ మాదేపల్లి ప్రాంతంలో నిర్వహించి మాదక ద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులకు డ్రగ్స్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా ఒక వ్యక్తికి గంజాయి వినియోగం పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. అలాగే వాహనాల తనిఖీలలో సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలను మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలందరితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1972 కి గాని, పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112 కి గాని సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ సిఐ శ్రీ కోటేశ్వరరావు, 2 టౌన్ సిఐ అశోక్ కుమార్, ఏలూరు రూరల్ ఎస్ఐ వి వెంకటేశ్వరరావు, ఈగల్ ఆర్ఎస్ఐ ఉదయ్ భాస్కర్, 1 టౌన్ ఎస్ఐ వై సుధాకర్, 3 టౌన్ ఎస్ఐ రాంబాబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసి ఉత్తీర్ణత పొందిన కలసాని రమ్యశ్రీ ప్రతిష్టాత్మకమైన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినికి అభినందనలు తెలిపారు. ఏలూరులో జరిగే వేడుకలలో రమ్యశ్రీ పాల్గొనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ కళాశాల నుంచి రమ్యశ్రీ ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. దామోదరం సంజయయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఈ సంవత్సరం మార్చిలో జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో కలసాని రమ్యశ్రీ అనే విద్యార్థినికి షైనింగ్ స్టార్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ రావటం అనేటటువంటి జరిగింది. ఆ అమ్మాయికి 1000 మార్కులకి
947 మార్కులతోటి హెచ్ఈసి గ్రూప్ నుండి షైనింగ్ స్టార్కి ఎంపిక అవటం అనేటటువంటి జరిగింది. ఈ కార్యక్రమం రేపు సోమవారం 20వ తారీఖున జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులతోటి ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ అవార్డు సంపాదించినటువంటి కలసాని రమేశ్రీకి మా కళాశాల తరపున అధ్యాపక బృందం తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అమ్మాయికి అదేవిధంగా ఆశీర్వచనాలు కూడా అందజేయటం అనేటటువంటి జరుగుతుంది. ఈ డిగ్రీలో అమ్మాయి రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో చదివి తప్పనిసరిగా గ్రూప్ 1, గ్రూప్ 2లో తప్పనిసరిగా విజయం సాధిస్తానని అమ్మాయి మాకు హామీ ఇవ్వటం అనేటటువంటి జరిగింది. ఆ విద్యార్థినికి భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మా కళాశాల తరపున మా అధ్యాపక బృందం తరపున అమ్మాయికి మరొక్కసారి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించటం అనేటటువంటి జరుగుతుంది. దానికి తప్పనిసరిగా పేరెంట్స్ హాజరవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించటం అనేటటువంటి జరుగుతుంది. టీచర్స్కి పేరెంట్స్కి మంచి అనుబంధం ఏర్పడాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి సహకరిస్తారని అందరినీ కూడా తల్లిదండ్రులకి తెలియచేయటం అనేటటువంటి జరుగుతుంది. మా తరపున, మా కళాశాల తరపున విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తారు. చిన్నారులందరినీ బాగా చదివించాలని జన విజ్ఞాన వేదిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకురాలు గొట్టిపాటి శిరీష జ్యోతి అన్నారు. మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో శనివారం జన విజ్ఞాన వేదిక సమత ఆధ్వర్యంలో దాతలు దండు శ్రీనివాసరాజు, తండ్రి సత్యనారాయణరాజు జ్ఞాపకార్థంగా అల్లపల్లి వెంకటేశ్వరరావు, పార్వతి దంపతులు సమకూర్చిన 40 కుటుంబాలకు సోలార్ లైట్లు, 21 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు జేబీబీ నాయకురాలు శిరీష జ్యోతి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు బీబీ దుర్గాంబ, జేబీబీ సమత నాయకురాలు పి లీలావతిల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న ఎంఎస్ఆర్ నగర్ ప్రజలకు దాతల సహకారంతో పుస్తకాలు, సోలార్ లైట్లు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో గ్రామ ప్రజలకు మరింత సేవా సహకారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. పిల్లలను ఉన్నతంగా చదివించాలని తెలిపారు. మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఏఎస్ఆర్ నగర్ వాసులకు కరెంట్, నీళ్ల సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు, మడకం కుమారి, బరగడ కుమారి, మాండ్రు శిరీష పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంపులే వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం భక్త సంద్రమైంది. ఉదయం 8 గంటలకు ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో చేశారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 1,49,559 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. సుమారు 1,651 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నదానం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజన్న సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం డివిజన్ రాజకీయ తరగతులు శనివారం ధర్మన్న స్మారక భవనంలో చేశారు.
వెజ్ శిరోమణి అధ్యక్షతన జరిగిన ఈ రాజకీయ తరగతులలో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాసిస్టు విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు రమణ మాట్లాడుతూ కులం పేరుతో మతం పేరుతో దేశ ప్రజలను చెలగొడుతూ విద్వేషాలు రెచ్చగొడుపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఉపాధ్యక్షులు సరియం రామ్మోహన్, పి నాగేశ్వరరావు, ఇమ్మన్ని గ్రీష్మకుమార్, మామిడి దానవర ప్రసాద్, బుద్ధా సోమయ్య, కె విజయలక్ష్మి పాల్గొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం గాని కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తా ఉన్నారు. రాష్ట్రంలో దేశంలో కార్మిక వర్గం కోట్లాది మంది అనేక కష్ట నష్టాలు అనుభవిస్తుంటే వాటి గురించి పట్టించుకోవటం లేదు. పైగా తరతరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులన్నింటినీ కూడా హరిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో కార్మికుల పరిస్థితిని పట్టించుకోవటం లేదు. అంగన్వాడీలు జీతాలు పెంచాలని పోరాడితే వాళ్ళ సమస్యలు ఈ రోజుకి కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది. అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని అడుగుతుంటే దాని గురించి ఊసి ఎత్తట్లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పెంచాలని అడుగుతుంటే మాట్లాడటం లేదు. హమాలి అసంఘటిత కార్మికుల సంక్షేమ చట్టాలు తీసుకురావాలని చెప్పారంటే వాటి గురించి పట్టించుకోవట్లేదు. ధరలు పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఈ ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టుగా లేదు. కాబట్టి ఈ పరిస్థితిలో ఈ సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి భవిష్యత్తులో పోరాటాలు సిద్ధంగా ఉండాలని, సంఘటిత ఐక్య పోరాటాలే కార్మికులకి రక్షణ కవచంగా ఉంటాయని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో రాముడి పేరు చెప్పి అయోధ్య రామాలయం నిర్మాణం చేసి ఓట్లు దండుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంటే కనీసం నోరు మెదపకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి ఈ విషయంలో రాముడినే దోషేస్తున్నటువంటి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దానిపైన న్యాయ విచారణ జరిపించి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితంగా పోరాటానికి ముందుకెళ్తారని స్పష్టం చేస్తున్నాం. రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి నాశనం చేసే అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దు అంటూ ఈ నెల 22వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమన్వయ సమితి జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా సమావేశం డీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కారం రాఘవ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో సంయుక్త కిసాన్ మోర్చాలోని భాగస్వామ్య సంఘాలతో పాటు జిల్లాలోని అన్ని పంటల రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 22వ తేదీలోపు రాష్ట్రపతికి వినతి పత్రాలు పంపాలని, 22వ తేదీన మండల, జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అమెరికాతో భారత్ చేసుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి FTAకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే అమెరికాతో రేపు 24వ తారీఖున భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సిద్ధమవుతా ఉన్న సంతకాలు పెట్టడానికి, మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టవద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మీద భారతదేశం కనుక సంతకాలు పెడితే ఇవాళ అమెరికా నుంచి మొక్కజొన్నలు, అట్లాగే పాలు, అట్లాగే కోడి మాంసం ఇవన్నీ కూడా ఎటువంటి దిగుమతి సుంకాలు లేకుండా భారతదేశానికి ఇప్పటికిప్పుడుగా దిగుమతి అయ్యే పరిస్థితి ఉన్నది. దీనివల్ల ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం కాస్త మరింత పెరిగి ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నది. అంటే అమెరికాతో ఎటువంటి సుంకాలు లేకుండా మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ, పత్తి కానీ, పాలు కానీ, అట్లాగే పాల పదార్థాలు, అట్లాగే పౌల్ట్రీకి సంబంధించిన మాంసాలకు సంబంధించిన పదార్థాలు ఇవన్నీ కూడా
భారతదేశం దిగుమతి అవుతాయి. అయితే దాదాపు సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ సంపదని అమెరికాకి తరలించిపోయే ప్రయత్నంలో భాగంగానే ఈ ఒప్పందం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ స్పష్టం అవుతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే రైతులు నష్టాలు ఉంటే రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలాగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి సిద్ధం కావడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ రైతు సంఘాలు కోరుతున్న విధంగా ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టవద్దు అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు కోరుతున్న విధంగా మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, అలాగే రైతులు వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేయాలని, నెలకి వ్యవసాయ కార్మికులకి పేద రైతులకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని, అట్లా ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని చెప్పేసి సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వ్యతిరేకంగా 22వ తారీఖున జిల్లా కేంద్రంలో అట్లాగే మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి ఇవాళ జరుగుతున్న సమావేశం నిర్ణయించింది. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కూడా రైతులతో సంతకాలు పెట్టించి రాష్ట్రపతికి ఒక మెమోరాండం కూడా 22వ తారీఖు లోపు రాష్ట్రపతికి మెమోరాండం పంపించే కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వ్యతిరేకంగా ఇవాళ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని రక్షించుకునే దానికోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 24వ తేదీన అమెరికాతో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సంతకాలు పెట్టడానికి సిద్ధపడుతుంది. ఇది భారతదేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే ఒప్పందంగా సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంటుంది. ఇప్పటికే భారతదేశంలో రైతాంగానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక మంది ఆత్మహత్యలకు గురవుతున్నారు, అప్పులు పాలయ్యి. అటువంటి ఆత్మహత్యలు ఈ ఒప్పందం మీద సంతకం పెడితే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది తక్షణమే ఒప్పందం మీద సంతకం పెట్టదని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, రెవెన్యూ డివిజన్లలో, జిల్లా హెడ్ క్వార్టర్లలో నిరసన కార్యక్రమాలకి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుకోవడం జరిగింది. దాన్ని ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో జయప్రదం చేయడం కోసం ఈరోజు అన్ని భవన్లో ఎస్కేఎం జిల్లా మీటింగ్ జరిగింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో అన్ని మండలాలను, అలాగే జంగారెడ్డిగూడెం, నూజివీడు రెవెన్యూ డివిజన్లో, ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయ కార్మికులతో చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారతదేశ రైతాంగానికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఒప్పందం మీద సంతకం పెట్టదని చెప్పేసి మేము ఒత్తిడి చేస్తున్నాం. అలా చేస్తే మాత్రం రానున్న కాలంలో వ్యవసాయ రంగం భారతదేశంలో పూర్తి స్థాయిలో నష్టం జరిగే పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులు కానీ, అలాగే వివిధ సంస్థలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, వ్యవసాయం ఆధారపడ్డ పరిశ్రమలకు సంబంధించి కార్మికులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు నష్టం జరిగే ఏదైతే ఒప్పందం ఉందో ఈ ఒప్పందాన్ని తక్షణం వ్యతిరేకిస్తూ దాని మీద సంతకం పెట్టాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చాగా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ పొందే అవకాశం ఉందంటున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. ఈ నెల 19వ తేదీ పంచమి తిథి కావడంతో జంగారెడ్డిగూడెం వారాహి అమ్మవారి ఆషాఢ ఉత్సవాలలో విద్యార్థులతో ప్రత్యేక పూజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలంటున్న పండిత పురోహితులు. విజయవంతమైన తొలి విదేశీ పరిజ్ఞానంతో రూపొందుకున్న విక్రమ్-1 నింగికి ఎగసిన మిషన్ ఆగమన్. అమెరికా వ్యవసాయ ఒప్పందాలపై గలమెత్తిన రైతులు. ఈ నెల 22వ తేదీన నిరసనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల సమన్వయ సమితి. ఏలూరు రూరల్ పరిధిలో విజయవంతమైన ఆపరేషన్ వజ్రప్రహార్, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.